జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా కేరళకు సంబంధించి ఒక పచ్చి నిజాన్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నా. అసలు విషయానికి వస్తా. కేరళ వాయనాడ్ మన 54 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీ నియోజకవర్గం ఇది. ప్రస్తుతం అక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేయనుండాలి. ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ ఏంది, ఇట వాయనాడులోనూ అట్ట రాయబరేలీలోనూ 2 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు గెలిచాడు. ఎట్ట గెలిచాడో కూడా మనకు తెలుసు. వాయనాడులోనూ ఆ వర్గం వాళ్ళు ఎక్కువే. మొన్న రాయబరేలీ గురించి గతంలో ఒక 2-3 వీడియోలు కూడా చేశాను నేను. బంగ్లాదేశ్ నుంచి అలాగే మయన్మార్ నుంచి దాదాపు 60,000 మందికి పైగా ఈ వలస వచ్చి ఏది అక్రమంగా వచ్చిన వాళ్ళకు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి వాళ్లకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ చేపించి పెట్టినారు. దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఈయన గెలుపు ఏ విధంగా జరిగింది అనేది. కానీ హఠాత్తుగా వాయనాడ్ నియోజకవర్గంలో విపరీతంగా ఈ వరదలు ఏర్పడి ఈ కొండగొట్టలన్నీ కూడా కూలిపోయి ఇప్పటి వరకు దాదాపుగా 250 మంది వరకు మరణించగా మరో 300 మంది ఆచూకీ అయితే అసలు కనపడ్డంలే. ఈ లెక్కలన్నీ అధికారపు లెక్కలే. అనధికారిక లెక్కల ప్రకారం దాదాపుగా 700 మంది వరకు మరణించే అవకాశం ఉంటుందంట. ఈ వరదల్లో ఎక్కడ చూసినా కూడా శవాలే కనపడతా ఉన్నాయి. వేల సంఖ్యలో అయితే ఇళ్ళు కూలిపోయి వరదలు అయితే కొట్టుకొని పోతా ఉన్నాయి. మనుషులతో పాటు పశుపక్షాదులన్నీ కూడా ఈ వరదల్లో కొట్టుకొమ్మినాయి. ఇందుకు అసలు కారణం ఎవరు కారణం? వాయనాడులో కొండలు, గుట్టలు, అడవులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్రకృతి కూడా చాలా బాగుంటుంది, రమణీయంగా ఉంటుంది అనమాట. అంతా లొకేషన్స్ అంతా కూడా చాలా బాగుంటాయి. నిజానికి ఈ ప్రాంతాలన్నీ అటవీ శాఖ క్రిందకు వస్తాయి. అయితే కేరళను పరిపాలించేది సూడో సెక్యులర్ ప్రభుత్వాలు. అయితే కాంగ్రెస్ కూటమి లేదా కమ్యూనిస్ట్ కూటమి కేరళను పరిపాలిస్తూ ఉండాలి. ఏది ఇప్పుడు కమ్యూనిస్టులు కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇట్లాగనమాట. ఇక ఇదే ఎదురని భావించినటువంటి ఎడారి మతాలు ఈ కొండలను, గుట్టలను, చివరికి అడవులను కూడా ఆక్రమించుకొని తమ ప్రార్థనా మందిరాలను నిర్మించినారు. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్తా. అస్సాంలో ఈ మధ్యకాలంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ కొన్ని 100 ఎకరాలను ఖాళీ చేయించినారు. ఎవరు? ఈ బర్మా నుంచి అలాగే ఈ బంగ్లాదేశ్ నుంచి ఈ అక్రమ చొరబాటుదారులుగా వచ్చి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని ఎవరైతే ఆక్రమించారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించి తరివేసినాడు. ఆ విధంగా జరిగింది ఇక్కడ కూడా. కాదంటే అక్కడ ఆయన తరివేసినాడు, ఇక్కడ వీళ్ళు ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తీసుకొచ్చి పెట్టుకుంటారు. అట్లాగా ఒక్క ప్రార్థనా మందిరాలే కాకుండా తమ మతపరమైనటువంటి విద్యా సంస్థలను ఇక్కడ నెలకొల్పినారు. అసలు కొండలు, అడవులు కనపడితే చాలు ఇక అది ఈ ఎడారి మతాల ఆస్తి అని అర్థం అన్నమాట. ఈ ఎడారి గుంపు ఎక్కువగా ఉండడంతోనే రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసినాడు. నేను చెప్పా కదా ఇందాక అది. ఎందుకంటే వాళ్ళు గంప కొత్తగా తీసుకొచ్చి ఓట్లేస్తారు, గెలిపిస్తారు. కాబట్టే ఎక్కడో రాయబరేలీలో ఉండేవాడు పోయి లాస్ట్ టైం 2019లో వాయనాడ్ నుంచి పోటీ చేశాడనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈయన అక్కడి నుంచి ఎందుకు పోటీ చేశాడనే విషయం. అయితే ఇక్కడ హిందువుల జనాభా 10% లోపే ఉంటుంది. ఇక కొండలు, గుట్టలు, అడవులను ఆక్రమించుకొని తమ మతపరమైన కట్టడాలను నిర్మించడంతో ఇక వర్షం పడినప్పుడు ఆ నీటిని కొండలైతే అట్లాగే పట్టి ఉంచలేకపోయినాయి. ఎందుకంటే ఇంక మొత్తం అంతా కూడా వాళ్ళు ధ్వంసం చేసేస్తారు, కొండలు, గుట్టలు అంతా, అడవులు అంతా కూడా. దీంతో ఒక్కసారిగా ఈ కొండ చర్యలు అయితే విరిగిపడిపోయినాయి. ఈ వరదల్లో గుట్టలు కొట్టుకొని పోతా అవి ప్రజల నివాస ప్రాంతాలను కూడా ముంచెత్తేసినాయి. ఆ వరదల్లోనే ఈ వరద ప్రవాహాలు ఒక్కసారిగా ఈ ప్రజల నివాసాలను పూర్తిగా ముంచేసినాయి. సరే, ఏదో తెలియక జరిగిపోయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాయనాడులో ఇలా కొండలను, అడవులను ఆక్రమించుకోవడం మూలంగా తీవ్ర వరదలు వస్తాయని చెప్పేసి 2011లోనే మాధవ్ గార్గిల్ అనే శాస్త్రవేత్త ఆధారాలతో సహా సైంటిఫిక్గా నిరూపించినారు. కానీ మాధవ్ గార్గిల్ గారిపై పిచ్చివాడిగా ముద్రేసి ఆయన్ను కేరళ నుంచి అవమానించి పంపించి వేశారు వీళ్ళంతా కూడా. తరువాత 2014లో కస్తూరి రంగన్ గారు కూడా ఇలాంటి రిపోర్ట్నే కేరళ ప్రభుత్వానికి అందించినారు. కానీ కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి అలాగే కమ్యూనిస్టు కూటమిల్లో ఏ ఒక్కరు కూడా నోరు తెరవల. ఒక్క భారతీయ జనతా పార్టీనే పోరాటాలు చేసింది. కానీ కేరళలో బీజేపీ బలం అతి తక్కువగా ఉండడంతో ఇక కేరళలో ఎడారి మతాలది ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. ఫైనల్గా ప్రకృతి తమ ప్రకోపాన్ని అయితే వాయనాడుపై చూపించింది. ఘోర విపత్తు సంభవించి ఘోరమైన రీతిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినాయి. ఇప్పుడు చెప్పండి, ఈ ఘోర విపత్తుకు కారణం కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలా కాదా? ఎడారి మతాలా కాదా?
అయినా కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అంతే, ఆ కల్చర్ అలాంటిది, వాళ్ళు అనుకున్న పార్టీలు అలాంటివి, వాటిని నడిపే నాయకులు అలాంటి వాళ్ళు. ఇంతకుమించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాల. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తల కోసం దయచేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి న్యూస్కు సంబంధించి మీకు నోటిఫికేషన్ రావడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్. జై శ్రీరామ్.